హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్. ఈ ఛానల్లో వారంలో 2 రోజులు వీడియో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియోని చివరిదాకా చూసిన తర్వాత వీడియోలో కంటెంట్ నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టార్టింగ్ వీడియోలో ఏంటంటే బ్లౌజులు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ బ్లౌజులు ఇప్పుడు వెంటనే పంపించేసేవి ఉన్నాయి. ఇంకా అందుకని వీడియోని తీసుకొని ఫస్ట్ వీటిని మీతో షేర్ చేసుకున్నాక మిగతా పని చూసుకుంటాను. ఈ వర్క్ అయితే మాత్రం నెట్టెడ్ వర్క్ అండి. బ్యాక్ నెక్ అయితే డబుల్ లేయర్ నెట్ తోటి వస్తుందనమాట. హ్యాండ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైను. అలాగే నెట్ మీద వర్క్ వేయించుకునే వాళ్ళు అనుకోండి, ఇలా డబల్ లేయర్ నెట్ ఉంటేనే వర్క్ వేయించుకోండి. ఎందుకంటే సింగిల్ లేయర్ వేయించుకున్నాం అనుకోండి తొందరగా చిరుగుతుంది. డబల్ లేయర్ అనుకోండి కాస్త స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా బాగుంది కదా. రియల్గా చూస్తే ఇంకా బాగుందండి వర్క్. వీడియోలో కన్నా కూడా బయట చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోలో చూపించే డిజైన్స్ ఏవైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి రేట్లు. మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అవైలబుల్ ఉంది. కొరియర్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కనుక డిటీటీసీకి మాత్రమే కొరియర్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయేమో అని చెప్పి అస్సలు టెన్షన్ పడద్దు. కొరియర్ ఛార్జెస్ ఒక వైపు నుంచి మీవైతే ఇంకొక వైపు నుంచి మేమే పే చేస్తాము. ఇదైతే ఇంకో డిజైన్ అండి. బ్లూ ఫ్యాబ్రిక్ అనమాట. శారీ అంతా కూడా రన్నింగే. ఇంతకుముందు చూసిన బ్లౌజు రన్నింగే వచ్చింది, ఇది కూడా రన్నింగే వచ్చింది. అయితే దీనికి గోల్డ్ కలర్ నెట్ తోటి వర్క్ చేసాము. ఇదంతా కూడా డబుల్ లేయర్ నెట్. ఇది కూడా బ్యాక్ అంతా కూడా ఇలా నెట్ వస్తుంది, పైన ఇలా వర్క్ వస్తుంది అనమాట. పాట్ నెక్ అయితే ఫుల్ జరీతోటి అయితే వర్క్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ శారీలో వేరే కలర్ అనేది ఏది లేదు. ఇంకా అందుకని శారీలో ఉన్న కలర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే జరీ తీసుకొని వర్క్ చేస్తాము. ఫుల్ జరీ వేస్తే ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని అస్సలు భయపడొద్దు. నార్మల్ థ్రెడ్ తోటి వేసినప్పుడు ఏ రేట్ అయితే ఉంటుందో జరీతో వేసినా కూడా అదే కాస్ట్ ఉంటుందండి. బయట మీరు ఎక్కడన్నా ఇచ్చినా కానీ ఇదే క్వశ్చన్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే జరీతోటి ఒక రేటు, నార్మల్గా ఒక రేట్ అనేది ఏమి ఉండదు. వర్క్ టైమింగ్ని బట్టి రేట్ అనేది మారుతుంది అంతే. ఇంకా హ్యాండ్ అయితే చూస్తున్నారు కదండి. హ్యాండ్కి మిడిల్లో ఇలా నెట్ ఉంటుందన్నమాట. ఈ నెట్ మీద కూడా వర్క్ వచ్చి ఉంటుంది. వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చింది అనేది. పాట్ నెక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. అలాగే మీరు రాజమండ్రి కానీ దివాన్ చెరువు చుట్టుప్రక్కల కానీ ఉన్నవాళ్ళైతే గూగుల్లోకి వెళ్ళి ఎస్ఆర్కే ఎంబ్రాయిడరీ వర్క్స్ అని టైప్ చేయండి. మా అడ్రస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు వచ్చైనా సరే వర్క్ అనేది చేయించుకోవచ్చు. ఇదైతే మాత్రం ఇంకొక నెక్ అండి. మ్యాంగో డిజైన్. ఇది చాలా సింపుల్ డిజైన్. కాస్త పెద్ద వయసు వారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, రేటు కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ చీర కూడా రన్నింగేనండి. దీనికి కూడా జరీతోనే వర్క్ చేయడం అయింది. శారీలో ఉన్న జరీ ఏదైతే ఉంటుందో సేమ్ అదే షేడ్ జరీతోటి వర్క్ చేయడం జరిగిందనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది రిచ్ లుక్ ఉంటుంది. అలాగే ఇది హ్యాండ్ అండి. హ్యాండ్కి అయితే ఏం చేస్తామంటే బార్డర్ వచ్చింది కదా, బార్డర్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా బార్డర్ పైనుంచి ఇలా మ్యాంగోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్ ఏంటంటే చిన్న వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వేసుకోవచ్చండి. సింపుల్గా ఉంటుంది, డైలీ వేర్ అయినా కూడా వేసుకోవచ్చు. అంత ఈజీగా సింపుల్గా ఉంటుంది మెయింటైన్ చేయడం కూడా. చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మంచి షైనింగ్ ఉంది కదా వర్క్. ఇంకా ఇది కూడా అంతే అండి. శారీలో ఉన్న షేడ్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే జరీ దానికి కూడా. ఎందుకంటే శారీ అనేది వేరే కలర్ కాంబినేషన్లో లేకపోవడం వల్ల శారీలో వచ్చిన డిజైన్తోనే జరీ వర్క్తోనే చేయవలసి వచ్చిందనమాట ఇది. హ్యాండ్ అయితే సేమ్ ఇది కూడా అంతే అండి. లోటస్లు వచ్చాయి కదా, లోటస్ని బార్డర్ పైన ఇవ్వడం జరిగింది. డిజైన్స్ అన్నీ చూసారు కదా. ఒకవేళ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. బయట వాళ్ళు ఎవరైనా కాల్ అటెంప్ట్ చేస్తారేమో అనే భయం అవసరం లేదు. డైరెక్ట్ నేనే మాట్లాడతాను కాబట్టి మీరు హ్యాపీగా కాల్ చేయొచ్చు. బ్లౌజులు ఇవ్వడము, లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలాగా ఉప్పాడ వరకు వెళ్ళొచ్చాము. భలే పీస్ఫుల్గా ఉంటుంది కదా సముద్రం దగ్గర. కాసేపు అలా నుంచుంటే ఆ ఎగసిపడే అలలతో వచ్చే గాలితో కొద్దిసేపు చక్కగా ఎంజాయ్ చేస్తాము. అయితే అందరూ బీచ్కి వెళ్తే దేన్ని ఎంజాయ్ చేస్తారు అనేది చెప్పండి. నేనైతే మాత్రం ఏం కలెక్ట్ చేస్తాను అనేది చెప్తాను. నాకైతే మాత్రం ప్రతిసారి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఇవి కలెక్ట్ చేయడం అలవాటు. ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉంది అనేది కుదిరితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలా పీస్ఫుల్గా నడుచుకుంటూ నాకు దొరికినవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఏంటంటారా, గవ్వలు. గవ్వలు న్యాచురల్గా ఇక్కడ మనకి దొరికేవైతే బయట ఎక్కడా దొరకవండి. ఒకవేళ దొరికిన రేటు చాలా ఎక్కువ రేటు దొరుకుతాయి. ఇవి నేను ఎందుకు వాడతాను అనేది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, అయినా కానీ ఇప్పుడు కూడా చెప్తాను.
మొక్కల మొదల్లో వేయడం వల్ల రిచ్ కాల్షియం ఉంటుంది మొక్కలకి. ఒకవేళ మనం యాక్వేరియంలో చేపలు పెంచుకుంటున్నాం అనుకోండి, ఈ షెల్‌ని వేయడం వల్ల వాటికి కూడా కాల్షియం రిచ్‌గా అందుతుంది. ఇవేమీ వద్దు అనుకుంటే జస్ట్ వాటిని డ్రై చేసి షో పీస్‌లాగా కూడా మనం డైనింగ్ టేబుల్ మీద కానీ, లేకపోతే టీపాయ్ మీద కానీ చక్కగా డెకరేషన్ పర్పస్‌లో వాడుకోవచ్చు. అందుకని ఇక్కడికొచ్చినప్పుడు వీటన్నిటిని కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఎన్ని కలెక్ట్ చేశాను, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకిప్పుడు అందరూ కూడా వరలక్ష్మి పూజకి వచ్చే వారమే కదండీ! అందరూ రెడీ అవుతున్నారని అనుకుంటా. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తాను. అదేంటి అంటే, మనం వరలక్ష్మి పూజలు కదా అని చెప్పి పూలు, పళ్ళు, కాయలు, దాంతో పాటు ఆకులు అవన్నీ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. కానీ రీసెంట్ డేస్‌లో ఏమైపోయిందంటే ప్రసాదాలు కూడా కొనుక్కొచ్చుకోవడం అయిపోయింది. కొన్ని స్వీట్స్ మనం తయారు చేయలేము. వాటిని బయట నుంచే కొనుక్కొచ్చుకోవాలి. దాన్ని మాత్రం ఒప్పుకొని తీరాలి. కానీ మరి బూరెలు, పులిహోర, పరమాన్నం లాంటివి కూడా బయట నుంచి కొనుక్కొచ్చి పెడుతున్నారు. స్వామి అమ్మవార్లకి మన చేతులతో మనం వండి పెట్టి వచ్చే ఆ తృప్తి వేరు కదండీ! వీలైనంత వరకు తక్కువ మోతాదులోనే, మరీ ఎక్కువ కాదు. అంత ఎక్కువ ఎవరు తినేవాళ్ళు కూడా ఉండట్లేదు కదా! ఆ కొంచెమైనా సరే గాని బయట నుంచి కొనుక్కొచ్చుకునే కన్నా ఒక అరగంట మనది టైం కాదనుకుంటే స్వామి అమ్మవార్లకి మనమే ప్రసాదం రెడీ చేసి పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక రిమైండర్ లాగా ఉంటుందని మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఎందుకంటే అక్కడ వాడే పులిహోరకే కావచ్చు, లేదా పరమాన్నానికి కావచ్చు, ఎలాంటి పాలు వాడుతున్నారు, ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు అనేది మనం చూసి రాము కదా! అందుకని చెప్పేసి. స్నాక్స్ ఐటెమ్ అనుకోండి అది వేరే విషయం. మరి పులిహోర, ప్రసాదాలు అవన్నీ కూడా బయట కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకా వచ్చే దారిలో మండపీతలు దొరికాయి. వీటి గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనము మామూలుగా ఫిష్ హార్బర్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్తే గనక పాట లెక్కన అమ్ముతారు వీటిని. అంటే ఒక తొట్టిలో తీసుకొస్తారు. కొన్ని ఉంటాయి అందులో. దాన్ని స్టార్టింగ్ ప్రైస్ ఇంత అని చెప్పి మొదలుపెడతారు. అది చివరికొచ్చేటప్పటికి ఎవరు చేయి పైకి లేపితే ఆ రేటు దగ్గర ఆగిపోతుందనమాట. అలా కొనేవాళ్ళు చాలా ఎక్కువ రేటుకి కొన్నారు వీటిని. కానీ మేమైతే ఏం చేసామంటే, ఆ ఫిష్ హార్బర్ నుంచి కొంచెం ఇవతలకొస్తే కాకినాడ వెళ్ళే రోడ్లో అక్కడ మనకి మండపీతలు కొంచెం నెట్ల బ్యాగ్ లాంటి దాంట్లో ఉంటాయి కదా! దాంట్లో వేసి అమ్ముతూ ఉంటారనమాట. అక్కడ ఇంకా తక్కువకొస్తాయి. ఒకవేళ మీకు ఆ రోడ్డు వెళ్ళినప్పుడు కొనుక్కోవాలనుకుంటే గనక ఫిష్ హార్బర్ దగ్గర కన్నా కూడా ఇలాంటి పీతలు కొనుక్కోవాలనుకుంటే రోడ్డుకి కొంచెం అవతలకొచ్చి కాకినాడ వైపు వస్తాం కదా! కొత్త రోడ్డు వేశారు. అక్కడ కొనండి. కాస్త తక్కువ రేటు పడతాయన్నమాట. ఇంకిక్కడ చూసారు గదా! పీతలనైతే గనక కాళ్ళు, ఆ వేళ్ళు అవన్నీ తీసేసిన తర్వాత లోపల వెనకాల శంకులాగా ఉంటుంది గదా! దాన్ని కూడా తీసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి 2, 3 సార్లు కడిగేసుకోవాలి. 2, 3 సార్లు కడిగేటప్పటికి ఈ విధంగా మనకి పీతలు క్లీన్ అయిపోతాయి. ఇంకా పీతలతో పాటు పీతల దగ్గర వచ్చిన పక్క సైడు టాంగ్స్ ఉంటాయి గదా! వాటిని కూడా మనం వండుకుంటాము. కానీ దాన్ని కూడా వండేటప్పుడు ఏ విధంగా వండుతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ పీతలకి వెనకాల షెల్ ఉంటుంది కదండీ! అది తీసిన తర్వాత కూడా బ్లాక్‌గా ఉంటుంది కొంచెం. అది ఈజీగా పోవాలి అంటే గనక మనకి పాతది టూత్ బ్రష్ ఏదైనా ఉంటే గనక దాంతో ఒక్కొక్కటి బ్రష్ చేసి కడుక్కున్నామంటే తెల్లగా వచ్చేస్తాయి. ఇంకా అలాగే టాంగ్స్‌ని కూడా ఇదే విధంగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా 3, 4 సార్లు కడిగేయాలి. అలాగే టాంగ్స్ ఫోల్డింగ్ దగ్గర జిగురు మట్టి ఉంటుంది. ఇవి ఎందుకంటే పీతలు బాగా బంకమట్టిలో ఉంటాయన్నమాట. అందుకని జిగురు మట్టి ఉంటుంది. అక్కడ కూడా మనం బ్రష్ పెట్టి శుభ్రంగా తోమేసాము అంటే సన్నని మట్టి కూడా ఉండకుండా పూర్తిగా క్లీన్ అయిపోతుందన్నమాట. అయితే ఇవాళ ఈ కూరని నేనెలా వండుతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. అలాగే ఇంత పెద్ద టాంగ్స్ ఉందనుకోండి, మనం తినేటప్పుడు నమిలి పడదనమాట. దానికోసం నేనేం చేస్తానంటే, ఇవి శుభ్రంగా కడిగేసాము అనుకున్న తర్వాత, ఈ పెద్ద షెల్ ఉన్నది కదా! ఇదిగోండి ఇది. ఇది మనం కొరికినప్పుడు మామూలు చిన్న పీతలకి కొరికినట్టుగా కొరికి పడదనమాట. అలా కాకుండా దీన్ని ఒక చిన్న రాయి పెట్టి కొట్టాము అంటే కొంచెం పగులుతుంది. అలా పగలడం వల్ల ఏమవుతుందంటే తినేటప్పుడు ఈజీ అవుతుంది. వండేటప్పుడు ఆ ఉప్పు, మసాలాలన్నీ కూడా లోపలికి వెళ్తాయన్నమాట. పీతలంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే పీత మొత్తం కన్నా కూడా ఈ టాంగ్స్ దగ్గర ఉన్న ఆ పల్ప్ ఉంటుంది చూడండి, అదైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మామూలుగా చిన్న పీతలు కనుక్కోండి మనం నవిలితే అవి చక్కగా నవ్వులు పడతాయన్నమాట. కానీ ఇంత పెద్దవి ఉంటాయి కదా, అప్పుడు మనం ఇలా ఒక్క దెబ్బ వేసామనుకోండి కొంచెం పగులుతుందనమాట. ఆ పగలడం వల్ల ఉప్పు, కారం లోపలికి చేరుతుంది. మనం తినేటప్పుడు కొంచెం ఒలుచుకొని తినడానికి వీలుగా ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా చూడండి, ఇగోండి ఇలా కొంచెం పగిలితే సరిపోతుందనమాట. తినేటప్పుడు ఈజీ అవుతుంది. అంటే మీకు తెలియదని కాదు, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని చెప్పి షేర్ చేస్తున్నాను.
పీతల ఇగురు అనేటప్పటికి కొంతమంది పీతల పులుసు కూడా చేస్తూ ఉంటారు. పీతల పులుసు కన్నా కూడా ఇగురు చాలా బాగుంటుంది. అయితే ఇగురుని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటారు. నేను ఏ విధంగా వండుతాను అనేది షేర్ చేస్తాను. కొంచెం డిఫరెంట్ మెథడే, కానీ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పీతలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కకి పెట్టేసుకుంటాము. నేనైతే గనక ఇక్కడ 3 కేజీల పీతల వరకు తీసుకున్నానండి. దానికి సరిపడా క్వాంటిటీ చెప్తాను. ఒకవేళ మీరు కేజీ అయినా, అర కేజీ అయినా ఈ క్వాంటిటీలని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక నేనైతే గనక ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 కేజీల పీతలు కదా, దానికి సరిపడా ఉల్లిపాయలు హాఫ్ కేజీ అనమాట. ఒకవేళ మీరు తీసుకున్న కేజీ, అర కేజీ ఉంటాయి కదా, దీంట్లో ఆ క్వాంటిటీ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ నేను తీసుకున్న పీతలకు సరిపడగానే పావు కేజీ టమాటాలు, పావు కేజీ టమాటో వేసామనుకోండి, మరి స్వీట్ అనిపించదు, అలా అని చెప్పి గ్రేవీ తక్కువగా కూడా అనిపించదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇవి రెండు కలిపి మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఇందులోకి పచ్చి మసాలా కోసం ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 పిడికిల వరకు ధనియాలను వేసుకోవాలి. నేను తీసుకున్న 3 కేజీలకండి. ఒక చిన్న స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క, దాంతోపాటు ఒక 10 నుంచి 12 వరకు లవంగాలు. మరీ ఎక్కువ కావాలితే వేసుకోవచ్చు, ఘాటు ఎక్కువ అవుతుందని చెప్పి నేను 12 వేసాను. ఇంకా అలాగే ఇందులోకి మనం టమాటాలు ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగానే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. కడిగి పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఆల్రెడీ, అందుకని నేను మిక్సీ పట్టట్లేదు. పచ్చిమిరపకాయలు మాత్రం చిల్లీ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుందండి. పావు కేజీ వరకు పచ్చిమిర్చి పడతాయి 3 కేజీల పీతలకి. ఇంకొక పక్క అన్నం వండడానికి అని చెప్పేసి ఇంకా ఎసరు పెట్టాను. ఇవాళ అన్నం వార్చుదాం అనుకుంటున్నా, గంజితో పని ఉంది, అందుకని చెప్పేసి ఎసరు పెట్టాను. నిజంగా ఇలా ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు రైస్ వేసి వండుతాం చూడండి, ఆ అన్నము డిఫరెంట్గా ఉంటుంది. మనం కుక్కర్లో వండిన దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో తింటాము. అలాగే ఈ గంజి వార్చేయడం వల్ల వెయిట్ అనేది కూడా గెయిన్ అవ్వమన్నమాట. అప్పుడప్పుడు ఇలా కూడా వండుతూ ఉంటాను, ఎప్పుడూ ఒకేలా వంట చేయను, మీకు అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఎసర్లో బియ్యం వేసి కొద్దిసేపు ఆగేటప్పటికి రైస్ చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని అయితే వార్చేసాను. వార్చడం చూపించడం అస్సలు కుదరలేదండి. ఇంకా బాబాయ్ వాళ్ళు రావడం వల్ల కొంచెం బిజీ అయిపోయాను మధ్యాహ్నం నుంచి. ఇక్కడైతే పీతల కూర చేస్తున్నాను, కానీ పీతల కూర కూడా ఈ పూట తినలేదు మేము. ఎందుకంటే మళ్ళీ బీరకాయ పచ్చడి చేశాను, ముద్దపప్పు చేశాను. అందుకని ఇవి తినడం కుదరలేదు. ఈవినింగ్ ప్లాన్ చేశాను వీటిని. ఇప్పుడు మనం తీసుకున్న పీతలకు సరిపడా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దాంట్లోకి పావు కేజీ నూనె వేసుకోవాలి. నూనె వేడిగా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి మసాలా ఉంది కదా, పచ్చిమిర్చి, గరం మసాలా కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనం ఆనియన్, టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవడమే. వేసుకొని కలుపుతూ ఇదంతా కూడా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఏ మాత్రం నూనె పైకి తేలకుండా మనం పీతలు వేసినా పచ్చి మసాలా స్మెల్ వస్తుందన్నమాట. మసాలా మాత్రం ఎంత బాగా వేగితే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఇది నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మనం ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వస్తుందన్నమాట. మళ్ళీ ఆ నీరంతా కూడా మగ్గి నూనె మాత్రమే పైకి తేలాలి, అంతసేపు వేయించుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి ఈ విధంగా మనకి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు డైరెక్ట్ వేయలేదు ఇందాక, ఇప్పుడు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు సపరేట్గా ఉంది కదా అని చెప్పి నేను పచ్చి మసాలా చేసేటప్పుడు వేయలేదండి. లేదంటే మీరు ఆ పచ్చి మసాలా వేసేటప్పుడే దాంతోపాటు కలిపి మిక్సీ పట్టుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, కొద్దిసేపటికి మనకి మసాలా అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవడమే. పీతలు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు కలుపుతూ ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడు పీతల నుంచి కొంచెం నీళ్లు బయటకు వచ్చి ఆ పీతలు కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు వేయించుకోవడమే. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు నేను చెప్పే పీతల కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, అందుకని కాస్త పెద్ద గిన్నె పెట్టాను. మామూలుగా అయితే చిన్న చిన్న గిన్నెల్లో వండుకోవచ్చు, ఒక 2-3 పీతలు అయితే కనుక.
కానీ పీతల కూరకి మాత్రం కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుంటేనే ఆ పీత అనేది లోపల దాకా ఉడుకుతుంది. మనం నీళ్లు పొయ్యాలి, మళ్ళీ ఆ నీళ్ళన్నీ కొంచెం ఎగిరేంత వరకు వెయిట్ చేయాలి. పీతల్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవడమే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము నీళ్లు కూడా మరీ ఎక్కువ పోయకూడదండి పీతల కూరకి. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి వచ్చే ఫ్యాట్ కానీ, లేకపోతే ఒక గ్రేవీ లాంటి ఊట కానీ ఏమీ రాదు పీతల నుంచి. మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే ఉడుకుతుందంతే. అందుకని నీళ్ళు మరీ ఎక్కువ పోసుకోకుండా మనం వేసిన పీతలు మునిగేంత వరకు నీళ్ళంతే. మరీ ఎక్కువ మునగకూడదు. ఈ విధంగా పైకి కనిపించేట్టుగా ఉండాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటాము. చిన్న మంట మీద ఇగురులాగా రెడీ అవ్వాలన్నమాట. అంటే మనం పోసిన నీళ్ళన్నీ ఎగిరి దగ్గరికి కొంచెం ఇగురులాగా ఉడికి పైకి మనకి నూనె తేలుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి కొద్దిసేపటికి ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇంక ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేశాను. ఇంకా చిన్న మంట మీద కొద్దిసేపు అలా ఉడకనిచ్చాము అంటే మనకి పీతల కూర అనేది రెడీ అయిపోయినట్టే. కానీ దీంట్లో ఇంకొక మసాలా ఉంది, అది ఎప్పుడు వేయాలి అనేది చెప్తాను. చూడండి కొద్దిసేపటికి ఇలా కలుపుతూ ఉడకనిచ్చామనుకోండి, నూనె పైకి తేలింది కదా, మనకి పీతల కూర అనేది రెడీ అయిపోయినట్టే. మనకి ఉడుకుతూ ఉన్నప్పుడే వచ్చే స్మెల్కే చాలా ఆకలి వేస్తుంది, అంత బాగుంటుందన్నమాట ఇది. ఇంక ఈ విధంగా రెడీ అయింది అనుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మన ఇంట్లో మనం వాడే మసాలా ఏ మసాలా అయినా పర్వాలేదండి. గరం మసాలా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిందైనా ఇంట్లో చేసిందైనా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 కేజీల పీతలు కదా, 2 టీ స్పూన్ల వరకు మసాలా వేసానన్నమాట, మసాలా పౌడర్. అలాగే ఒక పిడికెడు కసూరి మేతి. సీ ఫుడ్కి ఎప్పుడు కూడా కసూరి మేతి కానీ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇంకొక 2 నిమిషాలు మనం వేసిన మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది అంతే. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కూర రైస్కి బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, నాన్కి బాగుంటుంది, దేనితోటైనా తినొచ్చు. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. పీతలు ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నా పనంతా అయ్యేటప్పటికి ఇవాళ కిచెన్ ఎంత మెస్సీగా ఉందనేది మాటల్లో చెప్పలేను. చూడండి ఎంత మెస్సీగా ఉందో. అదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.